వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యపై ఎంపీ ఈటెల రాజేందర్, అఖిలపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, రామ్కీ సంస్థ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డంప్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంప్ యార్డులో భారీగా పేరుకుపోతున్న చెత్త వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, చెరువులు నాశనమవుతున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రాంకీ సంస్థ చెత్త రీసైక్లింగ్ ఒప్పందాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజలు గాలి, నీరు, ధ్వని కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారని, గర్భిణీలకు సమస్యలు, పశు సంపదకు నష్టం జరుగుతోందని తెలిపారు. సమస్యపై 3 రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రిపోర్ట్ అనంతరం ముఖ్యమంత్రితో సమావేశమై శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకే చోట చెత్త వేయకుండా పలు ప్రాంతాల్లో శాస్త్రీయ విధానంలో నిర్వహణ చేపట్టే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ చరిత్రలో 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి నిత్యం ఒకే దగ్గర జమ అయ్యేటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఆ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని ప్రాసెస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్తో ఏ రామ్కీ సంస్థ అయితే అగ్రిమెంట్ చేసుకుందో ఆ అగ్రిమెంట్లో రాసుకున్న కండిషన్స్ ఏవైతున్నాయో వాటి సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. భూగర్భ జలాలంతా కూడా విషతుల్యమైపోయినాయి. లక్షల మంది చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి రామ్కీతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పిండ్రు. అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, ఈ నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నప్పుడు మేమందరం అఖిలపక్షంగా ఏర్పడి ముఖ్యమంత్రి గారు కలిసినాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు స్వయంగా ఎంపీగా ఉన్నారు, ఈ ఇష్యూ సంపూర్ణంగా మీకు అవగాహన ఉంది. ఆనాడు మీరు డిమాండ్ చేసే స్థానంలో ఉన్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడే స్థానంలో ఉన్నారు, ఇవాళ చేసే స్థానంలో ఉన్నారు. మీరు సియోలు వేయొచ్చిండ్రు, జపాన్ వేయొచ్చిండ్రు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి వస్తూ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిందని చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బాలాజీ నగర్ లక్షల మంది ప్రజలకు విముక్తి ఉందా లేదా, ఈ చెత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ దుర్మార్గానికి అంతముందా లేదని చెప్పి కోరితే, వారు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆల్ పార్టీ లీడర్స్తో మీరు మాట్లాడండి, రామ్కీ అధికారులతో మాట్లాడండి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడమని మాకు చెప్తే, నిన్న మేము ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఇవాళ కూడా ఈ ఫీల్డ్ విజిట్ చేసినాం. త్వరలోనే ఇలా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, వినయ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రామ్కీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కండిషన్లు కానీ, అవి అమలు జరుగుతున్న తీరు కానీ ఇదంతా కూడా పరిశీలన చేసి 3 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాం. మా కర్తవ్యం ఏంటంటే, ఒకటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి, ఈ చెత్త ఒకే దగ్గర కాకుండా ఒక 10 దిక్కుల వేయడం, ఆ 10 దిక్కుల వేయబడ్డ చెత్త నుంచి వెళ్ళి ఒక సింగిల్ డ్రాప్ మనకు నీళ్లు డిశ్చార్జ్ కాకుండా, పొల్యూషన్ నీళ్లు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు దీని మీద కొట్లాడింది, కేసులు అయినాయి, ఇవాళ జైలు పాలైనరు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చేంత వరకు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉండి దీని శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం. రామ్కీ వాళ్ళేమో పర్ డేకి 10,000 మెట్రిక్ టన్నులు వస్తుందంటారు, కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేయడానికి 3,800 నుంచి 4,000 ఉందంటున్నారు. మరి 6,000 మిగిలిపోతుందిగా పర్ డే బై డే కుప్పలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇంతకాలం అంటే గవర్నమెంట్లు చూసి చూన్నట్టు వదిలేసాయా? తెలీదా గవర్నమెంట్లకి ఇది? యాక్చువల్గా 3,800 టన్నులు అని చెప్తాను, అది కూడా చేస్తున్నారో లేదో నాకు అనుమానం ఉంది. ఇలా మోర్ దెన్ 50% చెత్త ఇక్కడే మళ్ళీ గుట్టలుగా పేరుకుంటుంది. ఇక్కడే లిచర్డ్ వాటర్ అంతా భూగర్భ జలాలు కలిసిపోతున్నాయి. ఇక్కడే ప్రజల ఆరోగ్యం ఖతమైపోతుంది.
మరి ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది సార్? భూగర్భ జలాలు పోతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ పోతుంది. పాపం జేఏసీలుగా ఏర్పడ్డ వాళ్ళు, సంఘ సంస్కర్తలుగా ఉన్నవాళ్ళు, కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా మా విక్రమ్ రెడ్డి చెప్తా ఉంటాడు, మా తిరుమల రెడ్డి చెప్తా ఉంటాడు, పోయిండ్రు. కానీ కోర్టులకు తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసి కోర్టులను పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళు బయటపడుతుంది తప్ప వీళ్ళకి ఎప్పుడు కూడా నిజాయితీ లేదు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.